నేనే పరమశివుడిని అంటూ కొన్ని కోట్ల మందిని నమ్మించి మోసం చేసిన నిత్యానంద వీడియో బయటపడడంతో ఈ కథ మొదలవుతుంది. ఈ దొంగ బాబా ఏకంగా యునైటెడ్ నేషన్స్ ని కూడా మోసం చేశాడు. యుఎస్ఏ లాంటి ఎన్నో దేశాలను మోసం చేశాడు. ఆఖరికి అమెజాన్ అడవుల్లో ఉన్న ఆదివాసులను కూడా మోసం చేశాడు. ఇప్పుడు నిత్యానందకి సొంత దేశం ఉంది, సొంతంగా రాజ్యాంగం ఉంది, సొంతగా పాస్పోర్ట్లు ఇస్తున్నాడు, సిటిజన్షిప్లు ఇస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు. మంత్రి మండలిలాగా ఒక్కొక్క శాఖకి ఎక్స్పర్ట్ టీంను పెట్టుకుని ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఈ దొంగ బాబా గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. నిత్యానంద గురించి మీకు తెలియని విషయాల్ని ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చితే నా కష్టాన్ని గుర్తిస్తూ ఒక లైక్ చేయండి. నిజానికి ఈ కథ తమిళనాడులో 1978లో మొదలైంది. జనవరి 1, 1978 రోజున అరుణాచలం రాజశేఖరం అనే ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లాడు ఏదో పెద్ద ప్రయోజకుడు అవుతాడు అని నమ్మారు. అందుకని ఆ పిల్లాడికి చాలా ఫ్రీడమ్ ఇవ్వడం మొదలుపెట్టారు. నిత్యానంద చెప్తున్న దాని ప్రకారం తనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అరుణాచలం కొండ మీదకి వెళ్ళి ధ్యానం చేస్తుండగా తనకి ఒక దైవానుభూతం కలిగింది అని చెప్తూ ఉండేవాడు. అప్పటి నుంచి తను బాబాలతోని సిద్ధులతోనే ఎక్కువగా కాలం గడిపేవాడు అని చెప్పేవాడు. నిత్యానందకి 16 సంవత్సరాలు నిండగానే తన కుటుంబాన్ని వదిలేసి బయటకు వచ్చేసాడు. ఇంకా అప్పటి నుంచి ఒక యోగిలాగా బట్టలు వేసుకొని అన్ని ప్రదేశాలు తిరుగుతూ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడే తన దగ్గరికి వచ్చిన కొన్ని మందికి ఉపన్యాసాలు చెప్పడం మొదలుపెట్టాడు. అలా మొత్తం 7 ఏళ్ళు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అన్ని ప్రదేశాలు తిరుగుతూ తన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఉపన్యాసాలు ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. తనకి 24 ఏళ్ళు వచ్చినప్పుడు కర్ణాటకలో బెంగళూరు దగ్గరలోని రామనగర అనే ఒక డిస్ట్రిక్ట్లో తన మొదటి ఆశ్రమాన్ని ఓపెన్ చేశాడు. దానికోసం తన స్నేహితుడి దగ్గర కొంత డబ్బుని ఫండ్స్ రూపంలో తీసుకున్నాడు. అయితే ఈ ఆశ్రమం తెరవక ముందు 7 సంవత్సరాల పాటుగా తన దగ్గరికి వచ్చిపోయే వాళ్ళకి ఉపన్యాసాలు ఇచ్చాడు కదా. అలా ఉపన్యాసాలు ఇస్తూ తనకి మాటల మీద మంచి పట్టు సాధించాడు. ఆ మాటల మీద పట్టుతోనే తను ఆశ్రమంలోని ప్రవచనాలు చెప్తుంటే వచ్చే జనాలందరూ తన మాయలో పడిపోయేవారు. అదే కాక తను ఇంగ్లీష్ కూడా నేర్చుకొని తన ప్రవచనాలని ఇంగ్లీష్లో చెప్పడం వల్ల ఫారినర్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేశాడు. అయితే వీడి ప్రవచనాల్లో ఎక్కువగా దేవుడి గురించి కన్నా కూడా నేనే దేవుడిని, నాకు కొన్ని అతీత శక్తులు ఉన్నాయి అంటూ చెప్పేవాడు. జనం కూడా వీడి మాయ మాటలకి బాగా నమ్మేశారు. క్యాన్సర్ లాంటి రోగాలను కూడా నేను సులువుగా నయం చేయగలను అంటూ చెప్పేవాడు. దాంతో వీడిని నమ్మే పిచ్చి జనం ఎక్కువ మంది అయ్యారు. అలా వీడు మొదటి ఆశ్రమం స్థాపించిన 3-4 సంవత్సరాల్లోనే ఈ దేశం మొత్తంలో చాలా ఆశ్రమాలు పెట్టాడు. ఆ అన్ని ఆశ్రమాల్లోనే వీడు తిరుగుతూ ఉపన్యాసాలు, ప్రవచనాలు చెప్తూ ఉండేవాడు. అయితే ఆ సమయంలోనే యోగాకి, మెడిటేషన్కి చాలా డిమాండ్ ఉంది అని తెలుసుకొని యోగా, మెడిటేషన్ గురించి మొత్తం నేర్చుకొని ఆ క్లాసెస్ చెప్పడం మొదలు పెట్టేవాడు. అది కూడా ఇంగ్లీష్లో చెప్పేవాడు. దాంతో ఫారినర్స్ చాలా మంది యోగా ఇంకా మెడిటేషన్ నేర్చుకోవడానికి వీడి ఆశ్రమాలకి వచ్చేవాళ్ళు. అలా వీడు ఇంకో 2 సంవత్సరాలలోనే అమెరికాలో చాలా యోగా, మెడిటేషన్ సెంటర్స్ని ప్రారంభించాడు. అక్కడ చాలా మంది జనం వచ్చి వీడికి డొనేషన్స్ రూపంలో చాలా డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలా నిత్యానంద తన ఫాలోయింగ్ని, నెట్వర్క్ని 2010 దాకా చాలా ఎక్కువ పెంచుకున్నాడు. అయితే 2010లోనే ఆ వీడియో బయటపడింది. మొదట్లో ఇది మేమే చేసిన స్టింగ్ ఆపరేషన్ అని తమిళనాడులో ఉన్న సన్ నెట్వర్క్ టీవీ వాళ్ళు పబ్లిష్ చేశారు. కానీ తర్వాత నిత్యానంద ఆశ్రమంలో ఉన్న వాళ్ళే కెమెరా పెట్టారు అని ఒప్పుకున్నారు. అయితే సన్ టీవీ వాళ్ళు ఈ వీడియోని పబ్లిష్ చేయగానే చాలా టెలివిజన్ ఛానల్స్ ఇంకా మీడియా ఛానల్స్ ఈ వీడియోని పబ్లిష్ చేయడం మొదలు పెట్టారు. దాంతో మొదటి 3-4 రోజులు ఈ వీడియోని జనం చూసి పిచ్చెక్కి నిత్యానంద ఆశ్రమాల మీద పడి దాడులు చేసి ధ్వంసం చేయడం మొదలు పెట్టారు. దాంతో నిత్యానంద అందరికీ భయపడి తన ఆశ్రమాన్ని వదిలేసి హిమాచల్ ప్రదేశ్ పారిపోయాడు. పోలీసులకి జనం నుంచి ప్రెషర్ ఎక్కువ అవడంతో నిత్యానంద ఎక్కడికి వెళ్ళాడో ట్రాక్ చేసి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి అక్కడ నిత్యానందాన్ని అరెస్ట్ చేసి తీసుకువచ్చి జైల్లో పడేశాడు. అలా నిత్యానంద మొత్తం 53 రోజులు జైల్లోనే గడిపాడు. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేసి తన దందాన్ని మొదలు పెట్టాడు. అయితే వీడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత
ప్రజలు వీడిని నమ్మడం మానేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ నిత్యానంద విక్టిమ్ కార్డు ప్లే చేయడం మొదలు పెట్టాడు. నేను హిందూయిజం ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం నా మీద ఇన్ని అబాండాలు వేశారు, నన్ను కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రజలకి మళ్ళీ అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడు. అయితే ఈ సమయంలోనే జనాల్ని మళ్ళీ ఆకట్టుకోవడానికి ఎన్నో విపరీతమైన వాగ్దానాలు చేశాడు. ఒకసారి మాట్లాడుతూ ఆవుల చేత ఎద్దుల చేత సాంస్క్రిట్ లోని తమిళ్లోని మాట్లాడిస్తానని చెప్పాడు. We are going to have bulls and cows which will talk to you very clearly, legitimately in Sanskrit and Tamil. ఇలా మాట్లాడించడం కోసం ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేశాను అని, అది కూడా టెస్టింగ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిందని చెప్పాడు. ఇంకొకసారి తన ఉపన్యాసంలో 300 కోట్ల మంది మనుషులకి మూడవ కన్ను ఇస్తాను అని ప్రమాణం చేశాడు. 300 crore people are going to manifest powers. I'm going to make third eye more common than two eyes, which I've already started doing. Now on a wild scale I'm going to do. అలాగే ఈ భూమి మీదకి దేవుళ్ళు ఇంకా ఏలియన్స్ వచ్చి వెళ్ళడం కోసం ఒక కాస్మిక్ ఎయిర్పోర్ట్ కడతాడంట. I'm literally establishing a powerful high frequency zone where all the high frequency beings can land. Kind of a cosmic airport. దాంతో వీడి సభలకు వచ్చే జనం సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగింది. కానీ పోలీసులు ఎలాగైనా వీడిని మళ్ళీ అరెస్ట్ చేయాలి, జైల్లోనే ఉంచాలి అని నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న ఏదైనా ఒక్క కేసు గురించి దొరుకుతాదేమో అని వెతికారు. ఆ సమయంలోనే బెంగళూరు దగ్గరలో ఉన్న వీడి ఆశ్రమానికి వెళ్లి రైడ్ చేస్తే అక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా ఆనవాళ్ళు కనిపించాయి. కొన్ని ఎర్రచందనపు దుంగలు వీడి ఆశ్రమంలోనే దాచిపెట్టి ఉన్నాయి. దాంతో వీడి మీద ఆ కేసు కూడా యాడ్ అయింది. కానీ నిత్యానంద మాత్రం అరెస్ట్ చేయలేకపోయారు. అలా మొత్తం 2010 నుంచి 2014 దాకా 4 సంవత్సరాలు తన ఫాలోయింగ్ ని బాగా పెంచుకున్నాడు. ఇంకా నిత్యానందాన్ని ఎవరు ఆపలేరు అనుకున్న సమయంలో 2014లో గుజరాత్ ఆశ్రమంలో ఒక అమ్మాయి శవం బయటపడింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు నిత్యానందాన్నే తన్ని టార్చర్ చేసి చంపాడు అని అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. దాంతో పోలీసులు నిత్యానందాన్ని పట్టుకోవడానికి గుజరాత్ ఆశ్రమంకి వెళ్ళినప్పుడు నిత్యానంద అక్కడ లేడు. అప్పటికే నిత్యానంద తన ఆశ్రమం నుంచి తప్పించుకొని పారిపోయాడు. అయితే అప్పటి వరకు నిత్యానంద మీద చాలా కేసులు బయటపడ్డాయి. ఆ కేసులన్నీ కోర్టులో ఒక కొలిక్కి వచ్చేటట్టు ఉన్నాయి. ఇంకా అప్పుడు నిత్యానంద ఈ దేశం విడిచిపెట్టి పారిపోవాలి అని ప్లాన్ చేశాడు. మొదటగా నిత్యానంద హిమాచల్ ప్రదేశ్ నుంచి నేపాల్ వెళ్లి నేపాల్లో ఒక దొంగ పాస్పోర్ట్ తయారు చేసుకున్నాడు. ఆ దొంగ పాస్పోర్ట్ ఉపయోగించి అమెరికాలో ఉన్న కాలిఫోర్నియాకి వెళ్ళిపోయాడు. నేను ముందే చెప్పాను కదా, అమెరికాలో అప్పటికే తనకి చాలా ఆశ్రమాలు ఉన్నాయి. కాబట్టి కాలిఫోర్నియాలో ఉన్న తన మెడిటేషన్ సెంటర్ కి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచే సొంతంగా దేశం పెట్టాలి అని ఒక పథకాన్ని రచించాడు. అయితే ఈ డొనేషన్స్ తోనే పసిఫిక్ సముద్రంలో ఈక్వెడార్ దగ్గరలో ఒక చిన్న దీవిని కొన్నాను అని ప్రకటించేశాడు. ఆ దీవే తన కొత్త దేశం అని, హిందువులకు అది స్వర్గం లాంటి ప్రదేశం అని చెప్పడం మొదలు పెట్టాడు. ఆ దేశం పేరే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస. అయితే దేశం పేరు చెప్తే చాలా డొనేషన్స్ వచ్చాయి కదా అని ఇంకా ఎక్కువ డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి ఒక బ్యాంక్ ను కూడా ఓపెన్ చేశాడు. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస. ఆ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఒకటి పెట్టాడు. ఎవరైతే కైలాసంలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి డబుల్ ప్రాఫిట్ తో పాటు డబుల్ పుణ్యం కూడా ఇస్తాడంట. ఇలా జనాల్ని మోసం చేస్తూ ఉండగా నిత్యానందకి ఒక తెలివైన ప్లాన్ ఒకటి వచ్చింది. ఇన్ని మంది జనాల్ని మోసం చేసినప్పుడు బిల్ గేట్స్ ని అంబానీని ఎందుకు మోసం చేయలేం అని ఐడియా వచ్చింది. దాంతో ఒక ప్లాన్ తయారు చేసి అది పబ్లిక్ గా కూడా చెప్పాడు. The proposal is we go to Bill Gates and say you got 100 billion. Out of the 100 billion you give 50 billion to us in trust to be given to you in your next life when we find you. Because it is possible you may be born very poor. If we do little more research and establish the authority, we can do that. if it is possible. బిల్ గేట్స్ దగ్గర నుంచి సగం ఆస్తిని తీసేసుకొని బిల్ గేట్స్ ఆత్మకి ఒక GPS పెడతాడంట. దాంతో బిల్ గేట్స్ చచ్చిపోయాక బిల్ గేట్స్ ఆత్మని GPS ద్వారా ట్రాక్ చేసి మళ్ళీ తర్వాత జన్మలో పుట్టినప్పుడు తన దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు క్రితం జన్మలో బిల్ గేట్స్వి, నీ సగమాస్తి మాకు ఇచ్చావు కాబట్టి అది నీకు ఇవ్వడం మా బాధ్యత అని చెప్పి తన ఆస్తి తనకి తిరిగిస్తాడంట. అయితే ఇదంతా చేసినందుకు 25% తన కమిషన్ అంట. Will follow the Jivatma GPS and where he is born they'll go there and give him his money and say we are authorized, we have qualified, this is how it works, and 25% is ours. If the guy wants to be born in a particular place of his choice, then the fee is 50%. ఇది ప్లాన్ చేయడమే కాకుండా పబ్లిక్ గా అందరి ముందు చెప్పాడు. అయినా జనాలు వీడిని నమ్ముతున్నారు చూడండి. సరే కథలో ముందుకు వెళ్తే వీడిని మళ్ళీ ఇండియన్ పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండాలి కాబట్టి
వీడి దేశంలో సొంతంగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాడు. అలాగే సొంతంగా జెండా, సొంత నేషనల్ యాంథమ్, సొంత గవర్నమెంట్ అన్ని తయారు చేసుకుని మిగిలిన దేశాలకి తన మనుషుల్ని పంపించి తన దేశాన్ని గుర్తించమని మొదలు పెట్టాడు. అలా చాలా గవర్నమెంట్స్ వీడి మాటలను నమ్మేసి MOUలు కూడా సైన్ చేసేసారు. అలా చాలా మంది పొలిటీషియన్స్ ని కలిసి వాళ్ళతో ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో పెట్టి అవి చూపించి ఇంకొన్ని మంది పొలిటీషియన్స్ తో MOUలు చేసి సైన్ చేయించుకునే వాళ్ళు. ఈ దేశం నిజమని నమ్మి 12 లక్షల మంది సిటిజన్షిప్ కోసం ఎగబడ్డారు. కానీ నిత్యానంద అసలు ఎలాంటి దీవిని కొనలేదు. కానీ జనం నిజంగానే ఆ దేశం కోసం ఎగబడ్డం చూసి ఎలాగైనా సరే ఏదో ఒక భూమిని తీసుకొని ఈ దేశంని నిజం చేద్దాం అనుకున్నాడు. దాంతో మొదటగా బొలీవియా దేశంకి వెళ్ళి ఆ ప్రెసిడెంట్ తో MOU సైన్ చేసుకున్నాడు. అది చూపించి అమెజాన్ అడవుల్లో ఉన్న ఆదివాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మంచిగా మాట్లాడి 25 సంవత్సరాల పాటు వాళ్ళ భూమిని లీజ్కి కావాలి అని సంవత్సరానికి $2 లక్షల దానికి బదులుగా ఇస్తామని ఒప్పుకున్నారు. కానీ అగ్రిమెంట్ సైన్ చేసిన రోజు మాత్రం అగ్రిమెంట్ ని ఇంగ్లీష్ లో టైప్ చేసి పట్టుకెళ్లారు. ఇంగ్లీష్ రానప్పటికీ కూడా ఆదివాసులు సంతకాలు పెట్టేశారు. అయితే ఆ అగ్రిమెంట్ లో ఏముందంటే వాళ్ళ భూమి మొత్తాన్ని 1000 సంవత్సరాలకి లీజ్ కి తీసుకుంటున్నట్టుగా, ఆ భూమి లోపల ఉన్న గనులు నిధులు అన్ని వీడి సొంతం అన్నట్టుగా రాసి ఉన్నది. అయితే ఒక జర్నలిస్ట్ ఈ నిజాన్ని బయటపడడం వల్ల బొలీవియా దేశం ఈ అగ్రిమెంట్ ని రద్దు చేసింది. దాంతో సొంత దేశం పెట్టాలి అనుకున్న నిత్యానంద కలలాగే ఉండిపోయింది. కానీ డొనేషన్స్ ఇచ్చిన ఇన్వెస్టర్స్ కి అలాగే సిటిజన్షిప్ కోసం సైన్ అప్ చేసిన జనానికి ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. వాళ్ళకి నిత్యానంద వెంటనే మాట మార్చి కైలాస అనేది ఒక ఫిజికల్ కంట్రీ కాదు, అంటే ఎక్కడ భూమి అనేదే ఉండదు, ఇది కేవలం డిజిటల్ కంట్రీ, అంటే సోషల్ మీడియాలో మాత్రమే ఉండే ఒక దేశం అంటూ చెప్పాడు. మొత్తం ఇన్వెస్టర్లు ఇంకా సిటిజన్షిప్ కోరిన జనాలు మొత్తం ఎదవలైపోయారు. ఇవాళకి నిత్యానంద రోజు వీడియోలు పెడుతూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. తన మీద పెట్టిన కేసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి కోర్టుల్లో నిరూపణ అవుతూ వచ్చాయి. కానీ గవర్నమెంట్ మాత్రం ఇప్పటికీ వాడిని పట్టుకొని శిక్షించట్లేదు. ఇలాంటి దొంగ బాబాలు చాలా మంది ఉన్నారు. మీరు వాళ్ళని దయచేసి నమ్మొద్దు. మీకు దైవం మీద నిజంగా నమ్మకం ఉంటే హిందూ గ్రంథాలు చదవండి, దేవుడిని మొక్కండి, మీ కష్టం మీద నిలబడండి. అంతేగాని మూడో కన్ను ఇస్తాను, దేవుడు దిగడానికి ఎయిర్పోర్ట్ కట్టిస్తాను అంటూ చెప్తున్న ఇలాంటి దొంగ బాబాల్ని నమ్మొద్దు. ఎందుకంటే నమ్మినోళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి దొంగ బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇలా జనాల్ని మోసం చేసే వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరి గురించి వీడియో చేయాలో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం. జై హింద్.